బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని గంటల్లో స్కెడ్యూల్ వచ్చే ముందు తెలంగాణలో సంచలన పరిణామం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఈ కేసులో గతంలో కవితను సిబిఐ అధికారులు విచారించారు. ఇవాళ కూడా కవిత కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లోక్సభ ఎన్నికల వేళ కవిత నివాసంలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపుతోంది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని గంటల్లో స్కెడ్యూల్ వచ్చే ముందు తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఇప్పటికే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులో గతంలో కవితను సిబిఐ అధికారులు విచారించారు. ఇవాళ కూడా కవిత కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లోక్సభ ఎన్నికల వేళ కవిత నివాసంలో ఐటీ సోదాలు జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ నుంచి ప్రత్యేకమైనటువంటి బృందాలు హైదరాబాద్ చేరుకొని కవిత ఇంటికి ఇంతకుముందే రీచ్ అయ్యి కవిత ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాలు సోదాలు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశంపై సోదాలు సాగుతా ఉన్నాయా, లేదా ఇటీవలే కవిత చేపట్టినటువంటి వ్యాపారాల్లో ఏవైనా ఈ విదేశీ కరెన్సీ ఎక్కువ రావడము, లేకపోతే మనీ లాండరింగ్ జరగడము, కవిత పేరుతో కవిత బినామీ పేర్లతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కంపెనీలను, షెల్ కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిపైన ఈడీ దృష్టి పెట్టింది. చాలా రోజులుగా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా అధికార పార్టీని అడ్డు పెట్టుకుని ఇన్ని రోజుల పాటు సాగించారు. ఇప్పటికి కూడా ఆ రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ కొనసాగుతా ఉన్నాయంటూ కూడా ఈడీకి స్పెసిఫిక్ గా వచ్చినటువంటి ఆ ఇన్పుట్స్ ని ఈ రోజు ప్రత్యేకమైనటువంటి బృందం 10 మంది అధికారులతో కూడినటువంటి బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ నుంచి కవిత ఇంటికి చేరుకున్నటువంటి వెంటనే కేవలం 10-15 నిమిషాల ముందు కవిత ఇంట్లోకి 10 మంది అధికారులు చేరి ఇంట్లో నుంచి ఎవరిని బయటికి రానివ్వకుండా, బయటి వ్యక్తుల లోనికి రావకుండా పూర్తిగా ఇంటిని ఈడీ అధికారులు చుట్టుముట్టినట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఈడీ రైట్స్ ఈ రోజు పూర్తిగా కంటిన్యూ అవే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసు ఒక పక్క కవిత సుప్రీంకోర్టుని ఆశ్రయించడము, సుప్రీంకోర్టులో ఆ కేసుకి సంబంధించినటువంటి విచారణ జరగడము, ఈ రోజు కూడా హియరింగ్ ఉండాల్సి ఉంది. ఆ విచారణకు వచ్చినటువంటి వెంటనే ఆ కేసుని తిరిగి మళ్ళీ ఈ నెల 19కి వాయిదా వేసినట్టుగా సమాచారం అందుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేకంగా 10 మంది అధికారులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుని కల్వకుంట్ల కవిత ఇంట్లో సోదాలు జరుపుతా ఉన్నారంటే కీలక పరిణామం చోటు చేసుకుంది. పెద్ద ఇన్ఫర్మేషన్ తోటే పక్కాగా అధికారులు కవిత ఇంటిపైన ఈ రైడ్స్ చేస్తూ ఉన్నారు. ఇటీవలే జరిగినటువంటి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఫెమా ఉల్లంఘనకు పాల్పడినట్టు కూడా కొన్ని అభియోగాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఆ వ్యవహారాలన్నీ, ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని, ఆ బ్యాలెన్స్ షీట్స్ అన్ని, తన అకౌంట్ ద్వారా వెళ్లినటువంటి ట్రాన్స్ఫర్స్ అన్ని ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కవిత అకౌంట్ కి, కవిత బినామీల పేరుతో ఉన్నటువంటి అకౌంట్లకు వచ్చినటువంటి డబ్బు పైన ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. దానిపైన ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికే ఈరోజు హైదరాబాద్ చేరుకొని 10 మంది ప్రత్యేకమైనటువంటి అధికారులు కవిత ఇంట్లో ఈ సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ రైడ్స్
ఈ రోజు సాగిన తర్వాత కవిత ఇప్పటి వరకు ఎంత మేరకు అక్రమాలకు పాల్పడింది, ఎన్ని కోట్లాది రూపాయలుగా ట్రాన్సాక్షన్స్ జరిపింది, అది మనీ లాండరింగ్ పరిధిలోకి వస్తుందా లేదా, ఫెమా ఉల్లంఘనకు ఏదైనా పాల్పడిందా? ఎందుకంటే విదేశీ చట్టం, విదేశీ కరెన్సీ ఇండియన్ కరెన్సీలోకి రావాలంటే దాని పెనాల్టీ, ఆ ఫైన్ కట్టిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ ని ఇండియన్ కరెన్సీ కిందకి మార్చి తిరిగి ఆ ఖాతాదారుల అకౌంట్లోకి పడతా ఉంటాయి. ఫెమా ఉల్లంఘనకు పాల్పడినట్టు సమాచారం ఉంది. దాంతోపాటు మనీ లాండరింగ్ జరిగినటువంటి కూడా సమాచారం అందుతా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోట్లాది రూపాయలుగా కవిత అకౌంట్స్కి వచ్చాయి. అక్కడ వ్యాపారవేత్తలందరూ కూడా ఆ లిక్కర్ స్కామ్ లో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఆదాయం రూపంలో తిరిగి కవిత అకౌంట్స్కే ఎక్కువగా చేరాయి. ఎందుకంటే ఇప్పటికే 32% కవిత వాటాదారురాలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అంటూ కూడా సిబిఐ తేల్చింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. సిబిఐ ఇటీవలే కవితను నిందితురాల కింద కూడా పేర్కొంది. గతంలో అనుమానితురాల కింద ఉండేది, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా తనకు ఎఫ్ఐఆర్ కాపీలో కవిత నిందితురాలు, అనుమానితురాలు కాదు, కవితను కూడా విచారించాల్సి ఉంటుంది. కవిత పాత్ర దీంట్లో ఖచ్చితంగా ఉన్నట్టు కూడా ఆ ఆధారాలు తమ దగ్గర ఉన్నాయంటూ కూడా సిబిఐ కవిత పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు హైదరాబాద్ లో కవిత ఇంట్లో సర్చెస్ అంటే రైడ్స్ కొనసాగుతుందన్నట్టు మాత్రం ఇన్ఫర్మేషన్ అందుతా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే దర్యాప్తు సంస్థ అధికారులు ఈ రైడ్స్ జరుగుతూ ఉన్నాయనేది మాత్రం పక్కాగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కనికారెడ్డి ఫ్లై ఏవియేషన్ అకాడమీ ద్వారా పదుల సార్లు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ ద్వారా ఢిల్లీకి వ్యాపారవేత్తలు, ఫార్మా వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తన పేరుపై ఉన్నటువంటి బినామీలు, తన పర్సనల్ సెక్రటరీలు, పిఏలు, గోరంట్ల బుచ్చిబాబు లాంటి అకౌంటెంట్లు, ఇలాంటి చాలా మంది వ్యక్తులు ఈ లిక్కర్ పాలసీ స్కామ్ కోసం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కనికారెడ్డి ఫ్లైట్ ఏవియేషన్ అకాడమీ ద్వారా ఇక్కడ నుంచి కూడా ఢిల్లీకి వెళ్లి కోట్లాది రూపాయలుగా హవాలా డబ్బుని తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి ఓబ్రాయ్ హోటల్ కేంద్రంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ డబ్బంతా కూడా అక్కడ పెట్టి దాని ద్వారా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కీమ్ రూపకల్పన చేశారు. దాంట్లో వైసీపీ గతంలో ఉన్నటువంటి మాజీ ఎంపీగా గోరంట్ల శ్రీనివాస్ ఉన్నారు, ఆ తర్వాత మాగుంట శ్రీనివాస్ ఉన్నారు, ఆయన తనయుడు రాజా సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ గోరంట్ల బుచ్చిబాబు తర్వాత అరబిందో ఫార్మా వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. అనేక మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఆన్లైన్ ద్వారా కాకుండా ఈ డబ్బులంతా కూడా హవాలా రూపంలో ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ ద్వారా ఢిల్లీకి తరలించినట్టు కూడా సమాచారం ఉంది. దాని నుంచి వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా కవిత భర్త అనిల్ పేరు పైన ఈ డబ్బులన్నీ కూడా రిసీవ్ అయ్యాయి. అనిల్ ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని పేరు మోసినటువంటి బడా కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ వాటిలో పెట్టుబడులు పెట్టాడు అనే దానిపై కూడా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించారు. కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా అనిల్ నేరుగా ఆ పెట్టుబడులను పెట్టినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. ప్రస్తుతం 10 మంది అధికారుల బృందం కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈ రైడ్స్ కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ రైడ్స్ లో అనేక అంశాలు వెలుగులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కవితకు సహకరించినాక ప్రత్యక్షంగా, పరోక్షంగా, రాజకీయ పరంగా, కుటుంబ సభ్యుల పరంగా కవిత అకౌంట్స్ కి ఎన్నెన్ని డబ్బులు వెళ్లాయి, కవిత అకౌంట్స్ నుంచి వేరే ఇతరులకు ఎన్ని డబ్బులు వెళ్లాయి, లిక్కర్ పాలసీ స్కామ్ లో కోట్లాది రూపాయలుగా చేతులు మారాయంటూ కూడా సిబిఐ గుర్తించింది. ఆ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఈడీ లెక్కలు తేల్చేందుకే ఈ రోజు హైదరాబాద్ చేరుకుని కవిత ఇంట్లో ఈ రైడ్స్ కొనసాగిస్తున్నట్టుగా మాత్రం ప్రత్యక్షంగా ఈ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈడీ అధికారులు ఢిల్లీకి చేరుకుని ఈ రైడ్స్ సాగిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని గంటల్లో స్కెడ్యూల్ వచ్చే ముందు తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో గతంలో కవితను సీబీఐ అధికారులు విచారించారు. ఇవాళ కూడా కవిత కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లోక్సభ ఎన్నికల వేళ కవిత నివాసంలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపుతోంది.
ఎస్, ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, లోక్సభ ఎన్నికలకు ముందు ఈ పరిణామం జరుగుతోంది, ఎలాంటి ఇంపాక్ట్ పడొచ్చు బీఆర్ఎస్ మీద, ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ అయినా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు అంశం మీద ఇప్పటికే మనం చూస్తున్నాం. దాదాపు 6 నెలల నుంచి ఇది పెద్ద దుమారంగా ఉంది. పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉందని పదే పదే కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేయడం. అదేవిధంగా ఇప్పుడు తాజాగా మోడీ ఇవాళ హైదరాబాద్ కు వస్తుండడం, రేపు మళ్ళీ నగర కర్నూలు మీటింగ్ ఉండడం, ఎల్లుండి మరొక కార్యక్రమం ఉండడం, వరుసగా 3 రోజులు షెడ్యూల్ మోడీ ఉన్న టైంలోనే ఈడీకి సంబంధించినటువంటి రైట్స్ కవిత నివాసంలో జరుగుతుండడం అనేది ఇది ఖచ్చితంగా పొలిటికల్ గేమింగ్ గా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు చూస్తున్నటువంటి సందర్భం. అయితే ఇది ఖచ్చితంగా లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఇదంతా చేస్తుందని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దుమారు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రజెంట్ అయితే ఎన్నికల కోలాహలం నెలకొంది. రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నటువంటి ఈ టైంలోనే పొలిటికల్ గా ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడడం అనేది బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఓన్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. బట్ ఈ రోజు సాయంత్రం మల్కాజిగిరి ఏరియాలో పెద్ద ఎత్తున యాత్ర ఉండబోతుంది. మోడీ ఎన్నికల శంకారావానికి ఆయన పిలిపించినటువంటి సందర్భం. ఈటల రాజేందర్ మద్దతుగా మల్కాజిగిరిలో ప్రచారం చేస్తున్నటువంటి ఈ సమయంలోనే ఈడీ సంబంధించినటువంటి బృందం మొత్తం ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు జరగడం, 10 మంది దాకా అధికారులు ఢిల్లీ నుంచి రావడం, లిక్కర్ కేసు పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ పక్క అడ్మిట్ జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత విచారణ కూడా పలు సందర్భంలో సందర్భం అది ఎలక్షన్ రేపు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి వచ్చే అధికారులు ఈ తనిఖీ చేయడం అనేది ఖచ్చితంగా రాజకీయ డ్రామా కూడా కవిత కూడా చెప్పే అవకాశం ఉంది. అటు కాసేపట్లో ఆమె మీడియా ముందు అవకాశం కనిపిస్తుంది. బట్ పొలిటికల్ పార్టీస్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో బయటపెట్టి మాట్లాడలేదు. కొత్త ఎన్నికల్లో ఇది తమను ఉద్దేశపూర్వకంగా బీజేపీ ఈ రకంగా చేస్తున్న బీఆర్ఎస్ చెప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏదైనా కూడా లిక్కర్ కేసులో పెద్ద ఎత్తున ఆదాయాన్ని మించినటువంటి ఆస్తి అంశాలే కావచ్చు, లేదంటే ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఏంటి అన్ని కూడా తెలిసాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రైట్స్ అనేది బీఆర్ఎస్ ఏ రకమైనటువంటి నష్టం చేస్తుందనేది మనం చూడాల్సిన అవసరం, ఎంతో కొంత నష్టం వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బట్ ఇప్పటికే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీని ఇంపాక్ట్ కొంత చూపించిందని కూడా చెప్తారు. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత ఒక మహిళ ఉండి లిక్కర్ కేసులో ఉండడం ఏందని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. దాని ఇంపాక్ట్ కొంత ఎక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో వివిధ అంశాలు, సంక్షేమ పథకాల్లో కొంత గోల్మాలు, అదేవిధంగా లిక్కర్ కేసు ఇలాంటి చాలా 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు సహజంగానే వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ కేసు కూడా కవిత తిరుపుందనే ఆరోపణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ఆ పార్టీ కొంత డ్యామేజ్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇంపాక్ట్ ఉంటుందా అనేది మనం పూర్తి స్థాయిలో మనం చెప్పలేకపోయినప్పటికీ ఇప్పటికే ఆ పార్టీ చాలా మంది ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుండడం, ఒక లిక్కర్ కేసులో ఈడీ అధికారులు 10 మంది వచ్చి సోదాలు నిర్వహించడం అనేది కొంత ఆ పార్టీ మీద ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఈ రాజకీయ డ్రామాలో భాగమని కూడా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ముఖ్య నేతలు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని గంటల్లో స్కెడ్యూల్ వచ్చే ముందు తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో గతంలో కవితను సీబీఐ అధికారులు విచారించడం జరిగింది. ఇవాళ కూడా కవిత కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ పెంటపట్టి పుల్లారావు గారు లైన్ లో ఉన్నారు. నమస్తే పుల్లారావు గారు. నమస్తే చెప్పండి. ఎస్, అంటే లోక్సభ ఎలక్షన్స్ ముందు కవిత ఇంట్లో ఇట్లా ఐటీ రైట్స్ జరగడాన్ని ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? ఇంత విశేషం కాదు, ఇదొక ప్రాసెస్. రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. లోక్సభ ఎలక్షన్స్ కి దానికి లింక్ లేదు. ఆ లోక్సభ ఎలక్షన్స్ కి ఆమెకి లింక్ ఏమిటి? ఆమె మీద చార్జెస్ ఉన్నాయి, చేస్తున్నారు. అందువల్ల లింక్ ఉన్నది. లోక్సభ ఎలక్షన్స్ ఉండవా, ఎలక్షన్ల మధ్యన దానికి దీనికి సంబంధం లేదు. అది పొలిటికల్ ఎంక్వైరీ కాదు, ఇదే చేసేది డబ్బు గురించి, లంచాల గురించి, లిక్కర్ స్కామ్ గురించి చేస్తున్నారు. ఆ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది కదా, ఇవన్నీ ఆప్ చేయమని ఏం ఆర్డర్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు. చెప్పేది ఏంటంటే అది కవిత గారు అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు. ఆ ప్రాసెస్ మొదలుపెట్టాక చాలా తీవ్రమైన ప్రాసెస్. ఇది ఏమి ఆగవు, అలా వెళ్తా ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా ఆప్ చేయదు. అందువల్ల ఇంకా జరగవచ్చు. ఈసీకి ఎలక్షన్స్ కి నాకు సంబంధం లేదని చెప్తారు. సుప్రీంకోర్టు ఏమన్నా ఆదేశం ఇస్తే కానీ చేయొద్దు ఎలక్షన్ అయ్యే వరకు. అలాంటి ఆర్డర్ తెచ్చుకోలేదు కదా. సో మరేమో ఈ టైమింగ్ గురించి ఆశ్చర్యపడకూడదు, ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఇదంతా రాజకీయ కక్ష అంటున్నారు. రాజకీయ కక్ష అవ్వచ్చు, రాజకీయం లేకుండా చేస్తున్నారంటే ఓకే. బట్ మెయిన్ థింగ్ ఏమిటంటే ఈ లిక్కర్ స్కామ్ కి చెందిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీ సిసోదియా, రాజ్యసభ ఎంపీ సిసోదియా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్. సిసోదియా సంవత్సరం జైల్లో ఉన్నారు కదా బెయిల్ లేకుండా. సంజయ్ సింగ్ 3 నెలలు 6 నెలలు పెట్టి ఉన్నది కదా. ఇవి అదేం అవ్వలేదు కదా. ఇంకా చాలా అదృష్టవంతాలు. వాళ్ళ సంగతి స్కామ్ ఉన్నది కదా. లేకపోతే 1 ఇయర్ 15 సార్లు సుప్రీంకోర్టుకి, ఢిల్లీ హైకోర్టుకి బెయిల్ కోసం వెళ్తే ఇవ్వలేదే. ఎందుకంటే సీరియస్ స్టార్. మీరు చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకోండి. రాజకీయ నాయకులు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సర్పంచ్, వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు, ఏ నిర్ణయం తరఫునైనా మాట్లాడచ్చు. కానీ ఆ పనికి డబ్బు తీసుకోకూడదు. డబ్బు తీసుకున్నారంటే కరప్షన్ కింద వస్తాయి. సిసోదియా మీద అలిగేషన్ తెచ్చి డిప్యూటీ సీఎం ఢిల్లీ డబ్బులు తీసుకున్నాడని రూట్ చూపెట్టారు. నేను తీసుకోలేదు అంటున్నాడు, కానీ కోర్టు నమ్మలేదు కదా ఆయన. సో కవిత గారిని జైల్లో పెట్టలేదు, కస్టడీలో పెట్టలేదు. ఆమె వీళ్ళలో అదో రూటీన్ గా చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఆమె ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయగలదా లేదా? ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ యాక్షన్స్, అంటే సాక్ష్యం మీద ఆధారపడింది యాక్షన్స్. ఆమె ఎలాంటి సాక్ష్యాలు చూపెడతారు? ఆమె డబ్బు లాభం వచ్చిందా అంటే ప్రాబ్లం, డబ్బు లాభం రాలేదంటే ఏం ప్రాబ్లం రాలేదు. అది నిర్ణయాలు తీసుకున్నాయి, డబ్బు కోసం తీసుకున్నాడు. సిసోదియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి డబ్బు కోసం తీసుకున్నాడు. ఢిల్లీ రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మనిషిగా జైల్లో. ఈ మీద ఇంకా అలాంటిది ఏం ప్రూఫ్ రాలేదనుకుంటున్నా. అటుకునే ఏం చేయలేదు, ఇంటి మీద వెళ్తున్నారు. ఇదంతా ఎస్టాబ్లిష్ చేస్తున్నా. సో దీనికి దానికి లింక్ ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ధైర్యంగా మా మీద ఏం లేదు, మా దగ్గర వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు, మా నాయకురాలు డబ్బులు తీసుకోలేదు అని చెప్తే అయిపోయింది. కక్ష అంటే ప్రజలకి పెద్ద రాజకీయ నాయకులను జైల్లో పెడితే ప్రజలు చాలా ఆనందపడతారు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎవరికి జాలి ఉండదు. అది ప్రూఫ్ లేదు నా మీద. ఆమె చెప్తే ఏమీ ఉండదు, ఆమె చెప్పాలన్నమాట. ఓకే, అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటుంది పదే పదే. సో దాని గురించే ఈ రైట్స్ అనే దానిపై ఏమంటారు? అవ్వచ్చు. వాళ్ళ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ రాజకీయం గురించి వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు రాజకీయం గురించి చేస్తున్నారంటే అదే అవ్వచ్చు. కానీ రేటు జరిగిందా లేదా, అదే ఆమెను అరెస్ట్ చేయమంటారు. అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు బెయిల్ కోసం వెళ్తారు. బెయిల్ సుప్రీంకోర్టు ఏమంటుంది? ఇందాక నేను చెప్పింది ఏమిటంటే, అరెస్ట్ చేశాక పెద్ద మనుషులు, బలవంతులు సుప్రీంకోర్టుకి బెయిల్ కోసం, హైకోర్టుకి బెయిల్ కోసం వెళ్తారు. ఆ బెయిల్ సమయంలో రుజువు లేకపోతే వదిలేస్తారు. సో అక్కడ ఆ డేంజరస్ పాయింట్.
సాక్ష్యాలు లేకుండా, ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేయరు చాలా వరకు. ప్రూఫ్ ఉంటే అరెస్ట్ చేస్తారు. సో కాంగ్రెస్ పార్టీ ఇలా చేయండి అలా చేయండి అంటాం, వాళ్ళు అంటారు, వీళ్ళు పట్టించుకుంటారా లేదా? ఇంక ఎలక్షన్ అయిపోయింది కదా, అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది, ఇంకా అది పెద్ద రాజకీయంగా ఉపయోగం ఏంటి? సో కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటుంది ఈ జస్ట్ ఓన్లీ రైట్స్ వరకే, అరెస్ట్ ఉండదు, ఏముండదు, బీజేపీ అంతా షో చేస్తుంది అని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటుంది. దీనిపై ఏమంటారు? పెద్ద రాజకీయంగా ఆమెను అరెస్ట్ చేస్తే బీజేపీకి ఓట్లు వేసేస్తారా చెప్పండి? ఏది కదా, ఇంకో కారణాలు వేస్తారు. చాలా మంది అంటారు బీజేపీ ఆ విభజనలో అది చేయలేదంట, అది చేస్తే ఓట్లు వేసేస్తారా? ప్రజలు పార్టీలు ఏదో అంటారు, కారణాలు 1000 కారణాలు ఇస్తారు. అది ఒక పొలిటికల్ గా చెప్పుకోవడానికి మాట్లాడతారు. సాక్ష్యాలు ఉంటే అరెస్ట్ చేస్తారు, సాక్ష్యాలు లేకపోతే చేయరు. అది చాలా వరకు ఆ సాక్ష్యాలు ఎలా పర్సూ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని చెప్పినందుకు వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెట్టొచ్చు కదా ఈవెన్ అరెస్ట్ చేయమని. అక్కడ హైదరాబాద్ లో అరెస్ట్ చేయమంటున్నారు, ఢిల్లీలో అరెస్ట్ చేయొద్దు అంటున్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయమంటున్నారు, మరి ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాట్లాడకుండా కూర్చున్నదే. ఆ ఎలక్షన్ టైం కూడా అంతే కదా, ఇక్కడ వేసే కేకలు అక్కడ చేయట్లేదు. సో అది కూడా అంత సిన్సియర్ గా మనం తీసుకోక్కర్లేదు. ఏదో అక్కడ తెలుగు మీడియా వరకే అన్ని జరుగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీలో వాళ్ళ హైకమాండ్ కవితను అరెస్ట్ చేయమని చెప్పండి, వెంటనే వారం రోజుల్లో చేసేస్తారు. అది చెప్పరే, ఎందుకంటే ఫ్యూచర్ లో స్నేహాలు కూడా అవసరం ఉంటాయని మాట్లాడతారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. एक मिनट ఎస్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అరుణ్ కుమార్ గారు. నమస్తే అండి. ఎస్, ఏం చెప్తారంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ముందు ఇట్లా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి కదా, సో ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు? ఐటీ రైట్స్ కానీ ఈడీ రైట్స్ కానీ జరగడం తప్ప, లేకపోతే ఎలక్షన్స్ ముందు జరగడం తప్ప, అసలు కవిత ఇంటి మీద జరగడం తప్ప, ఇవన్నీ డ్యూ కోర్స్ లో జరిగే ప్రాసెస్. ఆమె గత సంవత్సరం నుంచి ఈడీ క్వశ్చన్ చేస్తుంది, ఢిల్లీ సిబిఐ క్వశ్చన్ చేస్తుంది, అన్నింటినీ తప్పించుకు తిరిగింది, పవర్ అడ్డు పెట్టుకొని తిరిగిందని ఇప్పుడు అనొచ్చు. వాళ్ళ నాన్నకున్న పవర్ ఆధారంగా ఆమె ఇంతవరకు గేమ్ ఆడి మా సామాన్యులకు నష్టం చేసారు. చూసారు కదా మీరు టానిక్ బార్ ఇష్యూ, అదే కుటుంబం కదా. సామాన్యులు వ్యాపార రంగంలోకి వచ్చి బీర్ షాపులు, వైన్ షాపులు నడుపుకోవాలనుకుంటే వాళ్లకు లేని ఫెసిలిటీస్ తో కేవలం 5 లక్షల రూపాయలతో కోటాను రూపాయల టానిక్ బార్లను వాళ్ళు వ్యాపారాన్ని ఏ విధంగా చేతులకు తీసుకున్నారో చూస్తాం. అదే విధంగా కోటాను రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కూడా వీళ్ళు భయపెట్టి వదిలిన విషయం బయటకు వస్తుంది త్వరలోనే. చాలా తప్పులు చేసేది వీళ్ళు. ఎలక్షన్లను అడ్డు పెట్టుకునేదని చూస్తే ఇంకా ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ లో వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు అనుభవించి అధికారం నుంచి బయటకు వచ్చారు. ప్రజలు వాళ్ళకి బుద్ధి ఇచ్చారు. అయినా సరే మళ్ళీ ఎలక్షన్స్ ఆగుగా పెట్టుకోవడం అనేది దురదృష్టకరం. ఎస్ అరుణ్ గారు, అంటే మీరు చెప్తున్నారు పవర్ ని అడ్డు పెట్టుకుని ఇప్పటి వరకు తప్పించుకుని తిరుగుతున్నారు అని. ఎగ్జాక్ట్ గా డ్యూ కోర్స్ లో చట్టం తన పని తను చేసుకుపోతుందనే మాట వాస్తవం. ఏదో ఒక రోజు ఈ రోజు వస్తుందని వాళ్లకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అది ఈ రోజే వస్తున్నప్పుడు సంతోషించాలి. ఇంకా డిలే కాకుండా ఎలక్షన్లు అయిపోయేంత దాకా వేచి ఉండకుండా మాకు అధికారం కాదు ముఖ్యమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దీంతో సింపతి కార్డు వేసుకునే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. అయినా సరే ముందుకొచ్చి ఈడీ రైట్స్ ముందుకు రావడం అనేది గ్రేట్. సో అంటే ఇప్పటికీ కూడా రైట్సే జరుగుతున్నాయి కదా, ఇంకా ఏం ఫైనల్ కాలేదు కదా, అంటే సాక్ష్యాలు అవి ఇంకా ఏం అవుట్పుట్ ఇంకా ఏం తెలియదు కదా. రైట్స్ జరుగుతున్నాయి కదండి తెలిసేది. చూసిండ్రు మీరు, అధికారం మారిపోగానే వాళ్ళు చేసిన తప్పులు ఏ విధంగా అవతలి వ్యక్తులను వీళ్ళు ప్రభావితం చేసిండ్రు అనేది అర్థమైపోయింది. అంటే భయపెట్టి ఈడీలో పనిచేసేది కూడా ఉద్యోగస్తులే కదా, ఎక్సైజ్ లో పనిచేసేది ఉద్యోగస్తులే, సిబిఐ లో పనిచేసేది ఉద్యోగస్తులే. వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉండరని ఏ విధంగా మనం అనుకోవచ్చు. వాళ్ళ ఫోన్లను కూడా
ట్యాప్ చేసి ఇన్ని రోజుల పాటు దాన్ని పెండింగ్ లో పెట్టిండ్రు అని నేను అంటాను. ఓకే ఓకే అరుణ్ గారు, థ్యాంక్ యూ అండి. ఎక్కువ